హాయ్ గాయ్స్, నిన్న నైట్ ఒక వీడియో చూసాను భయ్య. వినుకొండ పల్నాడులో జరిగింది భయ్య ఆ ఇన్సిడెంట్. జిలానీ అనే వ్యక్తి రషీద్ అనే వ్యక్తిని చాలా దారుణంగా చంపాడు భయ్య రోడ్ మీద కత్తితో. ఆ విజువల్స్ ప్లే చేయొచ్చు కానీ చాలా డిస్టర్బింగ్ గా ఉన్నాయి. ఇంకా స్ట్రైకులు పడతాయి అవి ప్లే చేస్తే. ఇనిషియలీ పొలిటికల్ యాంగిల్ ఏమైనా ఉందా అని చెప్పి కామెంట్ చేశారు చాలా మంది. బట్ పోలీసులు ఏం చెప్పారంటే ఇప్పటి వరకు ఈ ఇద్దరి మధ్య ఉన్నటువంటి వ్యక్తిగత కక్షలే కారణంగా కనబడుతుంది. ఇటువంటి పార్టీల ప్రమేయం కానీ ప్రస్తుతానికి ఏమీ కనబడడం లేదు. వ్యక్తిగత ఇష్యూలు అంటే అవి. బట్ ఏదైనా సరే లా అండ్ ఆర్డర్ అనేది ఒకటి ఉంటుంది. ఇలా విచ్చలవిడిగా ఎవరు పడితే వాళ్ళు లాని చేతిలో తీసుకుంటే కరెక్ట్ కాదు. అథారిటీస్ లా అండ్ ఆర్డర్ కాపాడాలి. ఒక పర్సన్కి అగెయిన్స్ట్గా ఇష్యూ ఏమైనా ఉంటే మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయాలి. లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. చట్టాలని మనం చేతిలో తీసుకోకూడదు. ఇంకా పోలీస్ స్టేషన్లు ఎందుకు, జ్యుడిషియరీ ఎందుకు. ఇది వ్యక్తిగత ఇష్యూ వల్ల అటాక్ అయి ఉంటుంది భయ్య, పోలీసులు చెప్పినట్టు. కానీ పూర్వంలో పొలిటికల్ మోటివ్స్ వల్ల అటాకులు జరిగాయి. ఈ పొలిటికల్ మోటివ్స్ వల్ల కూడా అటాకులు ఆగాలి. పవన్ కళ్యాణ్ గారు ఆఫ్టర్ ద ఎలక్షన్ విన్ స్పీచ్ లో ఇలా చెప్పారు భయ్య, ఇది కక్ష సాధింపు సమయాలు కాదు, 5 కోట్ల మంది ప్రజల కోసం పనిచేసే సమయం ఇది. బట్ ఎనీవేస్ డీప్లీ కండెమ్ చేయాలి మనం ఈ యాక్ట్ని. సెలబ్రిటీస్ ఇలాంటివి కూడా కండెమ్ చేస్తే బాగుంటుంది బయటకు వచ్చి. ఎందుకంటే ఇలాంటివి న్యూ నార్మల్ అయిపోకూడదు.